మీ దగ్గరికి ఎందుకు వచ్చామంటే మీకు ఉండదు, కానీ విద్యార్థులు ఎప్పటికీ ఇబ్బంది పెట్టద్దు. చదువుకునే విద్యార్థులు చిన్న డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటూ గొడవలు వస్తే మీ పైన కలెక్టర్ గారికి ఏపీలో గారికి ఈసారి మీకు ఏ చిన్న చిక్కులన్నా మొత్తం పడిపోయింది సార్. ఏం చేస్తుంటావు ఉదయం నుంచి ఇక్కడ? ఎన్నింటి దాకా ఉంటావు? ఉదయం ఎన్నింటికి వస్తావు? ఉదయం ఎన్నింటికి వస్తావు? ఎన్నింటికి వస్తావు అంటున్నా? ఎందుకంటే మమ్మల్ని బాగా వస్తాం కాబట్టి. నా పేరు జీ జస్వంత్. నేను ఉలాపాడు బాలుల హాస్టల్లో చదువుతున్నాను. మాది కనిగిరి. అక్కడ అమ్మోళ్ళు ఉంటుంటే అమ్మోళ్ళు ఇక్కడికి వచ్చారని నన్ను స్కూల్ దగ్గర ఉంటుందని హాస్టల్లో వేశారు. ఇక్కడ పెచ్చుకులు పడుతున్నాయి మా తల్లుల మీద. ట్యాబ్లు బాగాలేవు, వాష్రూమ్స్ కూడా బాగాలేవు. వాటర్ కూడా మినరల్ వాటర్ కాదు, బోరింగ్ వాటర్ పెడుతున్నారు. తాగటానికి ఇబ్బంది ఉంది. కృష్ణ, నేను చదువుతుంది ఉలవపాడు బాలుల హాస్టల్లో చదువుతున్నాను. హాస్టల్ బాగలేదు, స్లాబు పడిపోతుంది. మేడం అడిగా, మేడం స్కూల్లో కొనుక్కుంటాం మేడం అంటే ఉండండి లేకపోతే వెళ్ళిపోండి, ఏడే కొనుక్కోవాల్సింది, హాస్టల్ రూల్ అది, గవర్నమెంట్ రూల్ అది అని. ఫుడ్ కూడా కొద్దిగా కట్టం ఉంది. నీళ్ళు కూడా బోరింగ్ నీళ్ళు పోస్తుంటారు మాకు, కొలై నీళ్ళు, దాంట్లో కుండీలు ఉంటున్నాయి. మళ్ళా పాలు కూడా 1 గంట పోస్తుంటారు మాకు, 2 గంటలు పోవాల్సింది. అది 40 మందికి ఒక బెల్లం ప్యాకెట్ వేస్తాను, బొల్లే వేస్తుంటారు. మళ్ళా సరిపడే అన్నం మాకు దొరకట్లేదు. ఎప్పుడో సంవత్సరానికి ఒక కాయ వేస్తుంటారు, అరటికాయ బత్తాకాయో ఏదో వేస్తుంటారు. వాటిలో కూడా 1, 2, 2 చేసుకోమంటుంటారు. అది చికెన్ అన్నప్పుడు మంచిగా పడట్లేదు కూర. మొన్న సారాలు వచ్చి చూసారు కూడా మంచిగా పడట్లేదు. మనిషికి ఒక ముక్క లేదా ఒక చారే పడుతుంది. పని చేసిన వాళ్ళకే వేస్తుంటారు కూర. స్నేక్స్ కూడా పెట్టట్లేదు మాకు. పెట్టిలాగా చిమ్మిస్తుండ్రు మా చేత. మళ్ళీ అవన్నీ వాళ్ళు చేసిన పని మా చేత చేపిస్తుంటారు. ఇవన్నీ మా చేత చిమ్మిస్తుంటారు. బాతులు కూడా మా చేత గడిపిస్తుంటారు. పైన వాటకమైన మొత్తం మా మీద చిమ్మిస్తుంది. వాళ్ళు చేసిన పని అంతా మా చేత చేపిస్తుంటారు. అది 1 కేజీ 2. నా పేరు యోనకుమార్. నేను 8th క్లాస్ చదువుతున్నాను. మేము ఈ రూమ్లో ఉంటున్నప్పుడు మాకు గొడ్లు అక్కడక్కడ కొట్టుకుంటున్నప్పుడు షాకులు కొడుతున్నాం. మేమేంటంటే గొడ్లు ఆడేటానికి కానీ గోలు కొట్టుకుంటున్నప్పుడు మాకు చాలాసార్లు షాకులు కొట్టింది. చాలామంది పిల్లలు షాకులు కొట్టి చేతులు తిమ్మిర్లు కొట్టుకుంది. మేము చాలా రోజులు లోపల రూమ్లో రాళ్ళు పడుతుందని మేము బయట పంపాల్సి వచ్చింది. స్కూల్లో కష్టాలు అర్థాన్ని సార్ మేము ఎవరికి చెప్పుకోలేకపోతున్నాం. న్యాయం చేస్తాం. మేమే పెట్లా చిమ్ముకుంటున్నాం. ఇక్కడ మొత్తం మేమే చిమ్ముతున్నాం. గుడ్లు ఆగిపిస్తున్నాం మమ్మల్ని. మాకు అసలు ఇక్కడ పరిస్థితులు ఏం బాగాలేదు. పెట్టిలో చిమ్మకపోతే కానీ మేము కొట్టాలి, దానికి పైకి వస్తున్నారు. మళ్ళీ అన్న చెత్త ఎత్తి వాళ్ళకే చికెన్ ముక్కేస్తానంటున్నారు. అదేమంటే అన్న కొద్దిగా అన్న అంటే గడ్డి దీపం కొడుతున్నారు. అలా జరుగుతుంది. అక్కడ వసతులు ఏం బాగాలేవు. క్రిమికల్ చూడండి సార్. ఇప్పుడు దానివల్ల నాకు 3
రాలేదు లేకపోతే ఎంపీడీతో